ఎన్టీ రామారావు రాజకీయం వ్యవస్థీకృతమైంది. అంటే పటేల్ పట్వారీ వ్యవస్థని దెబ్బతీయడం, తీసేయడము, లేకపోతే ఇంకోటి సంస్కరణలు, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి. అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్స్, ఇతర దేశాలలో పెట్టుబడులకు పిలవడం, అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు వేయడం, ఇలాంటిది చంద్రబాబు గారి ఫార్ములా. అదే వాదాన్ని పుణికిపుచ్చుకున్నారు లోకేష్. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళి 10 మంది పారిశ్రామికవేత్తలు ఒక్క చోట కూర్చుంటున్నారంటే వెళ్ళడం, వాళ్ళకి మన గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, మన దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టమంటాం, అదే సందర్భంలో మనకు సంబంధించిన పీపీటీ తీసుకుని వెళ్ళటం, అవసరమైతే ఓ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నట్టు పారిశ్రామికవేత్తల మీటింగ్ అవ్వడం, ఇదే పని మీద ఒకప్పటి బాబు పాత్రని సీరియస్గా పోషిస్తున్నారు ఇప్పుడు లోకేష్. బాబు కూడా తను తగ్గించుకుని తన లోకల్ రాజకీయం, ఆనాటి ఎన్టీ రామారావు రాజకీయం ఇప్పుడు చంద్రబాబు చేస్తూ తన రాజకీయాన్ని తన కొడుక్కి వారసత్వం ఇచ్చారు. ఇప్పుడు రష్యాకి వెళ్ళి అక్కడ భారతదేశంలో ఆపరేషనల్ పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో 6 ఉన్నాయి, ఇంకా కొత్త పోర్ట్లు కడుతున్నాము, ప్లాన్ చేస్తున్నాము, మీరు ఆంధ్రాకి రండి, మీకు అన్ని ద్వారాలు తెరిచి ఉన్నాయి అంటూ రష్యాలో అక్కడ జరుగుతున్నట్టు మీటింగ్ సందర్భంగా పిలుపునిచ్చారు. స్పుత్నిక్ ఇండియా అని ఉంటుంది, ఈ రష్యాకి సంబంధించిన వార్తలు ఇండియాలో కవర్ చేసేది. వీళ్ళు ఆయన డిజిగ్నేషన్ మార్చేసారు. ఇప్పుడు ఆయన ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి కదా, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంట ఇది పెట్టుకొచ్చింది. మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్, సమాచార శాఖ మంత్రి. పాప మన పార్థసారథి గారి డిజిగ్నేషన్ లోకేష్ గారికి ఇచ్చేశారనమాట.